ఒక ప్రశ్న నేను సూటిగా అడుగుతాను. ఏంటనంటే ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయాలతో సంబంధం ఉండడాన్ని మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం అనేది ఖచ్చితంగా చెప్పలేము సార్. సంబంధం ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. ఏంటంటే మేము పని చేయించుకోవాలంటే మీ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, అధికారుల దగ్గరికి వెళ్ళాలి. అధికారులు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పని చేయించుకోవాలి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పనుల కోసం రాజకీయ నాయకుల్ని కలవడాన్ని ఎవరు తప్పు పట్టరు, కానీ పలానా పార్టీతో అంటకాగి ఆ పార్టీలని ప్రచారం చేయడం, ఇట్లాంటి చేయడం వల్లే ఇలాంటి అంశాలు జరుగుతున్నాయి, ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అని ఒక అభిప్రాయం ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అంటే అది పార్టీ పరంగా ఎవరు చేస్తారని నేను అనుకోలేదు. పార్టీ పరంగా కొన్ని పార్టీలు వాడుకోవాలని చూస్తాయి. నేను ఇందాక ఒక సంఘటన చెప్పినా మీకు, మేము ఒక సంఘటన చెప్పినా దాంట్లో తప్పేదండి, ఉద్యోగులదే వాడుకున్న పార్టీదే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పిలిస్తే పోకపోతే ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళకి ఏం పనులు కావాలని భయం ఉంటది. ఆ రకంగా పార్టీలు ఉద్యోగులు వాడుకోవాలని చూస్తున్నాయి, కానీ ఉద్యోగ నాయకులుగా ఎవరు ఒక పార్టీకి అనుకూలంగా చేయాలని అనుకోరు. కాకపోతే అధికారంలో ఉండే వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా, అంటే వాళ్ళతో ఒక పని చేసినప్పుడు వాళ్ళ కట్టసీగా, అంటే వాళ్ళను పొగడానికి మాకు ఈ నాయకుడి వల్ల, ఈ మంత్రి వల్ల, ఈ ముఖ్యమంత్రి గారి వల్ల మాకు మంచి పని జరిగిందని కొద్దిగా ప్రెస్ ముందు గాని మాట్లాడతారు. అది తప్పులేదు. అంతేగాని ఒక పార్టీని ఇది చేయాలనే ఆలోచన ఉద్యోగిగా ఉండదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఉంటది అభిమానం, వాళ్ళ వ్యక్తిగత విషయం అది. కానీ దాన్ని ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగ సంఘాల కార్యకలాపాల్లో వాటిని చూపిస్తారని అనుకోలే. ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు అధికారంలో పార్టీలో ఉన్న వాళ్ళ మీటింగ్లకు వెళ్ళక తప్పదు ఉద్యోగులు. అలాంటి వెళ్ళినప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమంటారు, మీరు ఆ పార్టీకి అంటగాగిన అంటారు. మళ్ళీ వీళ్ళు అపోజిషన్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసేది పని అదే. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఉద్యోగులు అంటగాగిందనే అపవాదం మా మీద వస్తుంది. సో అమాయకమైన ఉద్యోగులు కూడా ఒక్కోసారి బలి అయ్యే అవకాశం ఉంది. నిజానికి వాళ్ళకి ఏమీ సంబంధాలు లేకపోయినప్పటికీ ఈ గొడవ వల్ల ఖచ్చితంగా వాళ్ళు కూడా మధ్యలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అవును, దాన్ని అంటే ఇది చాలా సున్నితమైన అంశం సార్. దాన్ని పూర్తిగా అంటే రాజకీయ నాయకులకు ఉద్యోగులు కలిసి పనిచేయాలి. ఏం చేసినా కూడా కలిసి పనిచేసినప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం సహజం. దాన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ వ్యవహరించినప్పుడే ఇలాంటి ఆరోపణల నుంచి దూరంగా ఉండగలుగుతాం.